సమయం ఇచ్చారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్తున్న పరిస్థితి మొదటి నుంచి టీడీపీ పార్టీ ప్రజల పక్షాన మనం చూస్తూ ఉన్నాం. ఏ సమస్య ఉన్నా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు కూడా వాళ్ళను ఎదిరించి ముందు నిలుస్తున్నటువంటి పరిస్థితులు. గత కొద్ది రోజులుగా ఎన్నికలుగా దగ్గరకు పడిపోతున్నాయి, దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పార్టీలో ఉన్న అందరూ కూడా ప్రజల్లో తిరుగుతున్న పరిస్థితి. యువనేత లోకేష్ దగ్గర నుంచి అందరూ కూడా ప్రజల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ సభ ప్రధాన ఉద్దేశం ఏంటి, ఏం చెప్తారు? రా కదలిరా అనే దానికి సంబంధించి మీరేం చెప్తారు? తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది, రా కదిలిరా అని చెప్పేసి నాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత రేకుల మీద ఎన్టీ రామారావు గారు ఫోటో వేసి, సైకిల్ సింబల్ వేసి, పార్టీ సింబల్ వేసి రేకులతో ఇస్తే నేనైతే స్కూటర్ కట్టుకొని ఎన్టీ రామారావు గారితో పాటు రాష్ట్రమంతా తిరుగుతున్నప్పుడు ఆనాడు నిజంగా ఎన్టీఆర్ వస్తున్నారంటేనే అప్పుడు చైతన్య రథానికి మా తెలుగు తెల్లికి మల్లెపూదండ చెయ్యెత్తి చేయకొట్టు తెలుగోడ అని చెప్పేసి పాట వేసుకున్న రథం వస్తుంటే పొలాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, పులిమేరలో ఉన్న వాళ్ళందరూ, అంటే ఆ రథం వచ్చే ముందు పులిమేరలో పొలాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పరుగులెత్తుకొని వచ్చేవాళ్ళు. యువకులు, రైతులు, మహిళలు మా తెలుగు తల్లికి మల్లెపూ దండని పాట పెడితే నిజంగానండి ఊరూరుగా కదిలి వచ్చేసేసేది. కొన్ని గ్రామాలైతే ఎన్టీ రామారావు గారు వస్తున్నారంటే ఆయన్ని చూడాలని చెప్పి చెట్లు ఎక్కేవాళ్ళు. తాటి చెట్టు, అదేవిధంగా పైన కూర్చొని ఒక అతనైతే 24 గంటలు చెట్టు మీద నుంచి కనీసం మూత్రానికి కూడా కింద దిగకుండా ఎన్టీ రామారావు గారిని చూడాలి, నేనే చూడాలని చెప్పేసి చెట్టు మీద ఉన్నాడు. అదేవిధంగా మహిళలు అసలు బారులు తీరారండి. అదేవిధంగా ఇప్పుడు కూడా నాడు ఎన్టీ రామారావు గారు ఈ రోజున ఎన్నికలు జరిగాయి, ఫలితాలు వచ్చాయి. 202 స్థానాలు తెలుగుదేశం పార్టీ ఆ రోజు వచ్చింది. ఇదే నెలలో 9వ తారీఖున ఎన్టీ రామారావు గారు ఆ రోజున గవర్నర్ గారి బంగ్లాలో కాకుండా లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. జనవరి 9వ తారీఖున ఎన్టీ రామారావు గారు ప్రజల సమక్షంలో. అంటే అప్పుడు అన్నాడు, నేను గవర్నర్ బంగ్లాలో చేయటం కాదు, నన్ను ప్రజలు కోరుకున్నారు, ప్రజల కోసం పెట్టిన పార్టీ నేను ప్రజల సమక్షంలో చేస్తానని చెప్పేసి నిజంగా ఆ రోజు చేయటం. దాంట్లో నేను కూడా పాల్పంచుకున్నాను ఎన్టీ రామారావు గారు అభిమానిగా. ఆ రోజున ఎన్నికల్లో టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరంటే సర్పంచులుగా కూడా కానటువంటి వారిని ఎన్టీ రామారావు గారు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఉన్నత చదువులు చదువుకున్న వారందరినీ కూడా ఎన్నికల్లో నిలబెట్టి ఎమ్మెల్యేలంటే మీరు ప్రజలకు సేవ చేయాలి, మీరు హైదరాబాద్ లో ఉంటాం కాదు, లేకుంటే ఎంపీ అయితే ఢిల్లీలో ఉంటాం కాదని చెప్పేసి కొత్త ఒరవడిని తీసుకొచ్చేసి ప్రజల సమక్షంలోనే మీ నియోజకవర్గంలోనే మీరు ఉండాలి, పని చేయాలని చెప్పేసి పని చేయించినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. అదే విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ ఈ రోజున జరుగుతున్నటువంటి సభలో చాలా కీలకమైన సభలండి. నిజం, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా అయితే జనము కావాలనుకున్నారో, అదేవిధంగా ఎందుకు ఆ రోజు కాలం ఆత్మగౌరవాన్ని కాపాడలేదు, ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని చెప్పేసి ఆ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి, మద్రాసు అనే వాళ్ళు మద్రాసీలు కాదు, తెలుగు జాతి ఒకటి ఉన్నదని చెప్పి ఎన్టీ రామారావు గారు అన్నప్పుడు ప్రతి వాళ్ళు నాలో కూడా అంటే రోమాలు నిక్కరపరుచుకున్నాయి. అదే విధంగా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు సభలు పెడుతుంటే రక్తం ఉడిగిపోతున్న జనానికి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు మా ఈ రాష్ట్రానికి పెట్టే దరిద్రాన్ని వదిలించుకుందామా. కానీ సార్ కోటేశ్వరరావు గారు, గతంలో మీరు చెప్తున్నవన్నీ అప్పుడు ఎన్టీఆర్ గారు బయటకు వచ్చినప్పుడు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ప్రజలతోనే తిరిగినప్పుడు, ప్రజల్లోనే మనం చూస్తా ఉన్నాం. అంటే ఆ విజువల్స్ మేము ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఆ వృద్ధులు చాలా మంది ఏ విధంగా వెయిట్ చేశారో ఇప్పటి యువత చాలా చూశారు. ఇప్పుడు సేమ్ అదే రిపీట్ అవుతోంది మొత్తం. దానికి మించి రిపీట్ అవుతున్నాడు ఇప్పుడు. అదే నేను చెప్పబోతున్నాను. చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి నుంచి బయలుదేరినప్పుడు పిల్లలు, వృద్ధులు అందరూ కూడా రోడ్ల మీద, నేను కూడా మోటార్ సైకిల్ వేసుకుని ఆ రోజున రాజమండ్రి జైలు నుంచి తాడేపల్లి వచ్చేంత వరకు కూడా చూశానండి. మహిళలు అయితే రోడ్ల మీద పడుకొని ఉన్నారు, ఆ వృద్ధులు పడుకొని ఉన్నారు. ఆయన రాజమండ్రి నుంచి కనీసం 2.5 గంట 3 గంటల ప్రయాణం చేసే ప్రయాణాన్ని దాదాపుగా 14 గంటలు చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం చేశారు. అందరూ ప్రతి వాళ్ళు కూడా చూడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చూడండి. అక్రమంగా కేసు పెట్టారు, అక్రమంగా నిర్బంధించారు, దేవుణ్ణి నిర్బంధించారని చాలా మంది మంగళహారతులు తీసుకొచ్చేసి ఆయన కారులోంచి దిగనప్పటికి కూడా కారు చుట్టూ కూడా మంగళహారతులు ఇచ్చినటువంటి సంఘటన చూస్తే అప్పుడు ఎన్టీ రామారావు గారికి ఏ విధంగా ఉందో దానికి మించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు సభలు చూస్తున్నారు కదా. దాదాపుగా ఈ సభకి 2 లక్షల మంది కనిగిరిలో జనం ఉన్నారండి. ఎందుకోసం? మనకి రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించుకోవాలి,
పీడ విరగడ కావాలి. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక్కసారి అవకాశం అని చెప్పేసి అవకాశం ఇస్తే ప్రజల్ని పీడించేసాడండి. అన్ని వర్గాల వారిని, ఒకర్లని కాదు, ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళనో అని కాదు, జనసేన వాళ్ళనో కాదు, ప్రజలని. ఏ విధంగా అంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దొరకదు. వాళ్ళు పాపం ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితే ఆ మందు తాగితే చనిపోతున్నారు. నాసిరకం మంది అమ్మి ఇతర ప్రాణాలు తీస్తున్నాడు. ప్రాణాలు తీసి డబ్బును సొమ్ము చేసుకుంటున్నాడే తప్ప ప్రజల గురించి ఆలోచించినటువంటి పాపాన పోలేదని చెప్పేసి అందుకే ప్రజలంతా కూడా కసిగా ఉన్నారు. ఈ రోజున ఈ 25 సభల్లో కూడా బ్రహ్మాండంగా అప్పుడు ఎన్టీ రామారావు గారి కన్నా కూడా ఇప్పుడు జనము ఏ విధంగా ఉన్నారంటే మా ప్రాణాలకి మా ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది. అప్పుడే ఆత్మగౌరవం అనుకున్నాం, కానీ ఇప్పుడు మా ఆస్తులు మేము కాపాడుకోవాలి, భావితరాలకి మేము కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు అవసరం. అందుకోసమే ప్రతి వాళ్ళు కూడా మేము చంద్రబాబు నాయుడు సభలకు వెళ్ళాలని చెప్పేసి పనులని మానుకొని వెళ్తున్నారండి, వస్తా ఉన్నారు. అంటే చూడండి, విద్యార్థులు, నిరుద్యోగులు, అదేవిధంగా ఉద్యోగులు కూడా బాధపడుతున్నారు. ఈ రోజున ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఉద్యోగుల్లో ఆయన వస్తే ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా అయితే ఆదరించారో, ఈ రోజున మొన్న పోయినసారి ఎలక్షన్లో ఉద్యోగులంతా కూడా మేము 4 ఓట్లు వేసాము అని చెప్పేసి చెప్పారు. అటువంటి వారు ఇప్పుడు మేము 10 ఓట్లు వేస్తామని చెప్పి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి. నేను ఒక టీచర్ని అడిగాను, టీచర్ని అడిగితే లేదండి పోయినసారి మేము తప్పు చేశాం, ఇప్పుడు ఈసారి నేను ఓటేయటం కాదు, నా తరపున 10 ఓట్లు ప్రజల్ని మోటివేషన్ చేసి నేను వైసీపీకి వేసే వాళ్ళని ఇటు వేపిస్తానని చెప్పేసి మాట్లాడుతుంటే ఎందుకు ఆ విధంగా మీరు మారారంటే, ఏముందండి మాకు సరైన జీతాలు లేవు, సరైనటువంటి ఆదరణ లేదు, మాకు గౌరవం లేదు, మమ్మల్ని తీసుకెళ్లి వైన్ షాపుల దగ్గర నిలబెడతాడా అని చెప్పేసి ఆ టీచర్ అన్నారు. అదే విధంగా ఉద్యోగుల్లో ఉంది, నిరుద్యోగులు అండి 2,30,000 కోటేశ్వరరావు గారు మచ్చుకు ఒక్క పేరు, ఒక్క వర్గం కానీ ఒక్క వ్యక్తి పేరు వీళ్ళు లాభపడ్డారు, వీళ్ళు బాగున్నారు అనేది ఒక్కటి చెప్పగలుగుతారా ఎవరైనా? అస్సలు ఎవ్వరు కూడా చెప్పలేరండి. అందుకోసం మీరు చూస్తున్నారు కదా, అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు బయటికి వెళ్దామా అని చెప్పేసి చూస్తున్నారు తప్ప, ఇలాంటి వాడి దగ్గర మేము ఈ 4 ఏళ్లు పనిచేసామా, ఇటువంటి వాడి దగ్గర ఉండి మేము ప్రజల్లోకి పోతే మేము చులకన భావంతో ఉన్నాం, అందుకోసమే గగ్గోలు పెడుతున్నారు వాళ్ళందరూ కూడా. దాదాపుగా 60-70 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు కనుక ఆహ్వానిస్తే పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే కొంతమంది దుర్మార్గంగా ప్రజలకి నానా రకాలుగా వాళ్ళ పొలాలు కావచ్చు, లేకుంటే వాళ్ళ వ్యాపారాలు కావచ్చు, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన వారిని తీసుకోవద్దని చెప్పేసి అని రకంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం పనిచేసే, రాష్ట్రాన్ని కాపాడగలిగే వాళ్ళు. చూడండి, పత్రికల మీద కూడా చూడండి ఏ విధమైన విషం కక్కాడో, వాటన్నిటిని కూడా ప్రజలు చాలా తెలివితే ఉన్నారు. ఒకటే, ఎలక్షన్ రోజున ఆ ప్రతాపం చూపిస్తారు. ఆ రోజున ఎన్టీ రామారావు గారు 83లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ వాళ్ళు భార్యలు కూడా తెలుగుదేశానికి ఓటేశారు, అదే విధంగా ఇప్పుడు కూడా అదే పరిణామం జరుగుతుంది. వైసీపీ వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఇంట్లో మగవాడు ఓటు అయిపోయినప్పుడు కూడా ఆడవాళ్ళు రేపు ఓటు వేస్తారు. ఎందుకోసం అంటే చంద్రబాబు నాయుడు గారిని దుర్మార్గంగా అరెస్ట్ చేశారు, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి ఇలాంటివన్నిటిని కూడా 10 మంది కూర్చొని మహిళల ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు వెంట నడుస్తామని చెప్పంటున్నారు. అందుకోసమే ఈ రోజున బ్రహ్మాండంగా ఈ శంఖారావం ఏదైతే తెలుగుదేశం పిలుస్తుందో రా కదిలి రా అనేది ప్రజలందరూ కూడా వెంటారు. శ్రీనివాసరావు గారు,